హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మీ అందరికి తెలుసు కదా, నేను నా బర్త్డే సందర్భంగా ఆర్ఫనేజ్కి వెళ్ళి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నానని. సో ఈరోజు వెళ్ళాను. అక్కడంతా ఫుడ్ పంచేటప్పుడు నాకు ఒక మంచి అనుభూతి వచ్చింది. ఎంత బాగా సెలబ్రేట్ చేశారంటే వాళ్ళు అక్కడ అందరూ వాళ్ళు పాటలు పాడుతూ విష్ చేస్తూ ఉంటే నిజంగా చాలా బాగుండింది. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు తెలుసా. అక్క మీ పేరేంటి, అక్క మీ పేరేంటి అంటే ఇట్లా నేను యూట్యూబ్ చేస్తానని చెప్పాను వాళ్ళకి. వాళ్ళందరూ నాకు ఎలా విష్ చేశారు తెలుసా, మీరు పెద్ద యూట్యూబర్ అయిపోవాలి అని చెప్పేసి విష్ చేసినప్పుడు అమ్మో ఈ కాలం నిజమే పెద్ద బాగున్నావు అని అనుకున్నా నేను. అక్కడ ఉండే అన్న కూడా విష్ చేశారు, మీరు పెద్ద యూట్యూబర్ అయిపోతే మీకు వచ్చిన అమౌంట్ మా ఆర్ఫనేజ్కి డొనేట్ చేయాలి అని చెప్పారు. ఖచ్చితంగా చేస్తానన్నాను. నేను యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఫుడ్ డొనేట్ చేస్తాను నా బర్త్డేకి. కాకపోతే ఆర్ఫనేజ్కి వెళ్ళి ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే నాకు ఒక ఎగ్జంప్షన్ ఉంది ఏంటంటే ఆర్ఫనేజ్ వాళ్ళకి ఎప్పుడు ఫండ్స్ వస్తాయి కదా, స్ట్రీట్లో ఉన్న వాళ్ళకి ఏమి ఉండవు కదా. సో స్ట్రీట్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ పంచితే మంచిది కానీ ఆర్ఫనేజ్ వాళ్ళకి కాదు కదా అని ఎగ్జంప్షన్ ఉంది. కానీ ఈ ఇయర్ నాకు ఎందుకు అందరినీ ఒక దగ్గర పెట్టి వాళ్ళందరికీ నా చేతులతో వడ్డిస్తే ఆ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఈసారి ఆర్ఫనేజ్ చూస్ చేసుకున్న దానికి ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే నాకు నిజంగా ఆ దేవుడి వల్ల కలిగింది. ఒక దగ్గర 100 మెంబర్స్ ఉంటే వాళ్ళందరికీ నేను నా చేతులతో వడ్డిస్తుంటే నిజంగా ఆ ఫీలింగ్ వేరే లెవెల్. అసలు అంత మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. అన్నీ తక్కువగా చేయట్లేదు. మామూలుగా మెన్స్ సెలూన్, బ్యూటీ పార్లర్, స్వింగ్ మిషన్స్, హోమ్ థియేటర్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి అక్కడ. ఇంకోటి ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అన్న హెల్ప్ ఏమి ఎవరి దగ్గర ఆశించడం. అన్న ఒక మాట చెప్పింది ఏం తెలుసా, మీరు కష్టపడి నాకు డబ్బులు డొనేట్ చేయొద్దు, మీ దగ్గర ఉంటేనే డొనేట్ చేయండి అని ఓపెన్ గా చెప్తున్నారు. ఎవరు చెప్తారు అలాగా? బేసిక్ గా ఈ వీడియో తీయడానికి కాజ్ ఏంటంటే, అంటే ఈ వీడియో చూసే వాళ్ళకు ఒక్కరికి ఇంట్రెస్ట్ వచ్చినా ఓకే మనం కూడా వెళ్ళి ఫుడ్ డొనేట్ చేద్దాం అని అనుకునే వాళ్ళు రాజుపాలెం అడ్రస్ మీకు కావాలంటే నేను కాంటాక్ట్ కూడా ఇస్తాను వాళ్ళది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో 10K మెంబర్స్ చూసారనుకోండి, 10K మెంబర్స్ లో ఒక్కరైనా వెళ్ళి వాళ్ళకు ఫుడ్ ఒక్కరోజైనా డొనేట్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అంటే నా వల్ల వాళ్ళకి ఒక్కరోజు హెల్ప్ అయినా అందింది అని చెప్పేసి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. అక్కడ ఎంత బాగున్నా ఒక ఏదో లోటు ఏంటంటే వీళ్ళకి ఇంకా ఏదైనా చేస్తే బాగుండు, నాకు చేతనైనంత వరకు నేను చేస్తాను. ఇంకొంచెం నా ఫ్రెండ్స్ కి చెప్పడం, ఇంకెవరికైనా సజెస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. 18 years నుంచి ఆ అన్న వాళ్ళు ఫండ్స్ లేకుండా ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నారంట. అంటే ఫుడ్ డొనేట్ చేసే వాళ్ళు డొనేషన్ ఇస్ డిఫరెంట్, ఫండ్స్ లేకుండా ఆర్ఫనేజ్ రన్ చేయడం ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. రిప్లేస్ ఇదే బ్లాక్ అండ్ వైట్. ఏంటన్నా? థ్యాంక్ యూ. ఈ సందర్భంగా నెల్లూరు నుంచి పొలలూరు మండలం నార్త్ రాజపండుని విశ్వజన్య బాలాశ్రమానికి వచ్చి అందరికీ ఉదయం చక్కటి టిఫిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ విషయం చెప్పండి నాన్న. చూశారు కదా వాళ్ళని ఎలా విష్ చేస్తున్నారో మనకి. మనం వాళ్ళకు ఒక్క పూట కడుపు నింపితే వాళ్ళు మనం జీవితాంతం బాగుండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ బిడ్డ నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ తన జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి వచ్చి మనలాంటి ఎంతో మంది బిడ్డలకి సహాయం చేసే విధంగా భగవంతుడు చల్లగా చూడాలని, ఇటువంటి పుట్టినరోజులు 100 జరుపుకొని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరూ చేతులు జోడించి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయండి అన్న. థ్యాంక్ యూ. నిజంగా వీళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. వీళ్ళకుండే ధైర్యం, వీళ్ళకుండే ఆత్మవిశ్వాసం చాలా గొప్పది. మనం మామూలుగా ఒక చిన్న తప్పు జరిగితేనే నీ వల్ల జరిగింది అని చెప్పేసి ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటాం. అలాంటిది వీళ్ళకి ఏమన్నా కష్టం వస్తే వీళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు.
ఇక్కడున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బుడ్డ చూడండి, నేను తెచ్చిన థమ్స్అప్లు సరిపోతాయా లేదా వాళ్ళకి అని చెప్పి లెక్కేస్తూ ఉంది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు డిఎం చేయండి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీకు జెన్యూన్ అనిపిస్తేనే డొనేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.